కొమ్రభీం ఆసిఫాబాద్ జిల్లాలో వర్షాలు కురిస్తే చాలు ప్రజల బతుకులు అంధకారంలోకి వెళ్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు సిర్పూర్ మండలంలోని బాచిలపల్లి కల్వర్టు తెగిపోవడంతో అనేక గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పెంచుకల్పేటు మండలంలోని కమ్మర్గాం, నందిగాం, మురళీగూడ, దిగిడి, గుండపల్లి వంటి మారుమూల ఆదివాసీ గ్రామాలు ప్రతి ఏటా వర్షాకాలంలో బాహ్య ప్రపంచానికి దూరమవుతున్నాయి. అత్యవసర సమయంలో ఆసుపత్రికి వెళ్లలేక గర్భిణులు, వృద్ధులు ప్రాణాలు కోల్పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు వేడుకుంటున్నారు. కొమరభీం ఆసిఫాబాద్ జిల్లాలో వర్షాలు కురిస్తే చాలు ప్రజల బతుకులు అంధకారంలోకి వెళ్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు సిర్పూర్ మండలంలోని బాచిలపల్లి కల్వర్టు తెగిపోవడంతో అనేక గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పెంచుకల్పేటు మండలంలోని కమర్గాం, నందిగాం, మురళీగూడ, దిగిడి, గుడపల్లి వంటి మారుమూల ఆదివాసీ గ్రామాలు ప్రతి ఏటా వర్షాకాలంలో బాహ్య ప్రపంచానికి దూరం అవుతున్నాయి. అత్యవసర సమయంలో ఆసుపత్రికి వెళ్లలేక గర్భిణులు, వృద్ధులు ప్రాణాలు కోల్పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు వేడుకుంటున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వర్షాలు కురిస్తే చాలు ప్రజల బతుకులు అంధకారంలోకి వెళ్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు సిర్పూర్ మండలంలోని బాచిలపల్లి కల్వర్టు తెగిపోవడంతో అనేక గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్లో అందిస్తారు. అరుణ్ కుమార్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వర్షాలు కురిస్తే చాలు అక్కడ నిలిచిపోతున్న రాకపోకలు, అధికారుల నిర్లక్ష్యం, ఆదివాసుల నిరసనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అరుణ్ కుమార్. రైట్ చక్రి, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా సిర్పూర్ మండలంలోని ఏదైతే చిల్కలపల్లి కలవట్టు తెగిపోవడంతో కూడా దాదాపు 12 గ్రామాలకు కూడా రాకపోకలు అయితే నిలిచిపోయినాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్న సాయంకాలం అంటే నిన్న దాదాపు 3 గంటల ప్రాంతంలో ఈ రాకపోకలు నిలిచిపోయినా కానీ ఇప్పటి వరకు కూడా అధికారులు అక్కడ ఎటువంటి మరమ్మతులు చేపట్టలేదు. ముఖ్యంగా కూడా ప్రధానంగా దీంతో పాటు సుష్మా అనేటువంటి మరొక కలవట్టు కూడా తెగిపోవడం, అటు కూడా ఒక 10 గ్రామాలకు కూడా పూర్తిగా కూడా రాకపోకలు నిలిచిపోయినాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కూడా గర్భిణీ స్త్రీలు, వృద్ధులు ఏదైతే హాస్పిటల్కి వెళ్ళి వచ్చేటువంటి టైంలో కూడా ఏదైతే వర్షాకాలంలో కలవాట్లు తెగిపోవడంతో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా కూడా అక్కడికి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. గతంలో కూడా అనేక ఘటనలు జరిగినాయి. మొత్తం కూడా ఒక 2 బాలింతలు కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఆ వాగు వద్దనే తలెత్తిందని చెప్తున్నారు. ఇప్పటికీ అధికారులు ఎప్పుడు కూడా ఈ వాగులో వర్షాకాలం వచ్చినా కూడా వీటిని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడైతే నిన్న కురిసినటువంటి అకాల వర్షాలు ఏదైతే భారీ వర్షాలతో కూడా మొత్తం కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా సిర్పూర్ మండలంగా టీకి సంబంధించి ఏదైతే చీలపల్లి వాగు కావచ్చు, అదేవిధంగా కూడా సుష్మా వాగులకు ఏదైతే రాకపోకలు గ్రామాల అవి తెగిపోవడంతో కూడా ఆ గ్రామాలకు అయితే రాకపోకలు నిలిచిపోయినా. ముఖ్యంగా కూడా మరమ్మతులు చేసి కూడా తమకు రవాణా సౌకర్యాన్ని మరుగుపరచాలని అయితే అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి చక్రి. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.